మిత్రులారా, ట్రైబ్స్ అంటే అడవి బిడ్డలు, అడవిలో పుట్టిన మాణిక్యాలు. జల్ జంగల్ జమీన్ ఉద్యమం నుంచి ఇప్పటి వరకు ఈ తెగల గురించి ఆలోచన చేసిన పార్టీ ఏదైనా ఉంది అంటే కాంగ్రెస్ పార్టీ. దానికి కారణం కాంగ్రెస్ పార్టీ నిర్మాణ ఫౌండేషన్లోనే ఆ క్లాస్ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఫౌండేషన్లోనే క్లాస్ నింపుకొని ఉన్నాం. ఎస్సీలు ఎస్టీలు అట్టన్న వర్గాల అభ్యున్నత ధ్యేయం అనేటువంటి ఒక క్లాస్ని కాంగ్రెస్ పార్టీ పునాదులో పెట్టుకున్నది. కాబట్టే అనుక్షణం కాంగ్రెస్ పార్టీ మన గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇలా మహేష్ గౌడ్ని పిసిసి ప్రెసిడెంట్ ఎందుకు చేశారు? ఈ వర్గం వారికి న్యాయం చేయాలనే చేసినారు. అది తెగలు కావచ్చు, లంబడలు కావచ్చు, కోయలు కావచ్చు, గోండ్లు కావచ్చు, అందరి గురించి ఆలోచిస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో తీసుకున్నాం. పెద్దలు శ్రీరామ్ మొన్ననే మీ అందరి కోసం రైట్స్ ఆఫ్ ఫారెస్ట్ ల్యాండ్స్ కొరకు, ROFR ల్యాండ్స్ కొరకు ఇందిరా సౌరగిరి జల వికాసం కార్యక్రమాన్ని తీసుకొచ్చినారు. మీకు తెలుసు, పౌరు భూముల విషయంలో ఎంత రాద్ధాంతం జరిగింది, ఎన్నిసార్లు లాంటి ఇవాళ రాహుల్ గాంధీ వరకు మన కోసం తపన పడుతూ ఉన్నారు. ఇది మరణం చేసుకోవాల్సిన అవసరం ఉందనే మాట కూడా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. గిరిజనులు లంబాడలు ఎప్పుడు కూడా కాంగ్రెస్తో వెనుతూనే ఉన్నారు. కొన్ని సందర్భంలో దూరమైన పరిస్థితులు వస్తే, కాంగ్రెస్ ప్రభుత్వాలు రాని పరిస్థితి వస్తే మీకు నష్టం జరిగినటువంటి మాట కూడా మనం ఒక్కసారి అవగతం చేసుకోవాలి. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, చాలా పార్టీలు ఈ తెగల్ని ఓట్ల కోసం వాడుకున్నటువంటి సందర్భాలు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అధికారంలో ఉన్నా లేకున్నా, రాజ్యాధికారంలో వచ్చినా రాకున్నా, ఈ మూల సిద్ధాంతంని మీ తెగల్ని పెట్టుకొని ముందుకొట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందుకే మిత్రులారా, ఇవాళ సంవత్సరాల కాలంగా ఎన్నో కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ ఇస్తూ వస్తుంది. అది పేద వర్గాలకు అందరికీ కూడా సమన్వయం చేయాలంటే ఒక ఉద్దేశంతో ముందుకు పోతా ఉంది. ఈ దశలో ఇవాళ కిన్నెర ప్రాజెక్టు వరకు ఈ కార్యక్రమం, ఒక చరిత్రాత్మక ప్రదేశంలో ఈ కార్యక్రమం పెట్టుకున్నారు. మిత్రుడు బెల్లా నాయక్ గారు ఇది 5వ కార్యక్రమంగా చేస్తూ ఉన్నారు, కష్టపడుతూ ఉన్నారు, మీకు కార్యక్రమాలు ఇస్తూ ఉన్నారు, మీకు అవగాహన కలుగజేస్తూ ఉన్నారు. నేను మిత్రులను కోరుతూ ఉన్నాను, మీకున్న అపారమైన రైట్స్ తెలియాలి, ప్రతి గిరిజన బిడ్డకు తెలవాలి, మీ పుట్టుకతో మీకు వచ్చిన హక్కులేంటో తెలవాలి. ప్రభుత్వ అధికారులు అందరూ చక్కగా ఉండరు, మిస్గైడ్ చేస్తూ ఉంటారు. పోరాడాలి, హక్కుల్ని తెచ్చుకోవాలి, హక్కుల్ని మీరు సాధించుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఇలాంటి ట్రైనింగ్ క్యాంప్స్ పెడతా ఉన్నారు. మన మొదటిసారి గాంధీ భవన్లో మీటింగ్ అయినప్పుడు చాలా విషయాలు తెచ్చుకున్నాం, కొప్పుల రాజు గారు మీరు కానీ. ఈ కార్యక్రమం ఉద్దేశం కూడా అదే, మీ హక్కులు మీకు తెలవాలి, మీ రైట్స్ మీరు పొందాలి. ఆ దశగా కాంగ్రెస్ ప్రభుత్వం మీకు ఊతమిస్తూ ఉంది. గౌరవ మీనాక్షి మేడం గారు ఇలాంటి కార్యక్రమాల పట్ల పరిపూర్ణ అవగాహన కాకుండా ఇలాంటి కార్యక్రమాలని ప్రోత్సహిస్తూ దాదాపుగా అన్ని ట్రైనింగ్ క్యాంపులకు వస్తూ ఉన్నారు. కారణం ఏమిటి? మళ్ళీ చెప్తా ఉన్నాను, ఇది కాంగ్రెస్లో ఉన్నటువంటి మూల సిద్ధాంతం. అందుకే మేమందరం కూడా ఇక్కడికి వచ్చినాం, ఇంతమంది ఎమ్మెల్యేలు మంత్రులు ఇక్కడికి వచ్చినానికి కారణం ఏంటి? మిమ్మల్ని బలోపేతం చేయాలి, కింద స్థాయిలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి లాభం చేకూర్చే విధంగా కార్యక్రమాలు ఉండాలి, ఆ దశగా పోవాలనేటువంటి కాంగ్రెస్ సిద్ధాంతంతో మీ మధ్యకు వచ్చామనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ, భవిష్యత్తులో ఇంకా కార్యక్రమాలు చేసుకోవాలి. రాజ్యాధికార పరంగా పిసిసిలో కూడా గిరిజనులకి ఎక్కువ శాతం ప్రాతినిధ్యం కలిగించే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాము. లంబాడాలకి, కోయలకి, గోళ్ళకి అందరికి కూడా రాజకీయ ప్రతినిధిత్వం ఇచ్చేటువంటి ప్రయత్నం సాగుతూ ఉంది. ఆ దశగా ముఖ్యమంత్రి గారు నేను ప్రయత్నం చేస్తూ ఉన్నామన్న మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఉమ్మడి ఖమ్మం కాంగ్రెస్ కంచుకోట. నాకు తెలిసి ఇక్కడ ఒకటే శాసనసభ్యులు పోయింది, దాదాపుగా మెజార్టీ స్థానాలు పార్లమెంట్తో సహా మెజార్టీ స్థానాలు గెలుచుకున్నటువంటి 10 స్థానాలు గెలిచినటువంటి స్థానం ఇది. ఖమ్మం ఎప్పుడు కూడా కాంగ్రెస్కి ఆదరిస్తున్నటువంటి జిల్లా.
అలాంటి జిల్లాలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. భవిష్యత్తు కూడా మనదే మిత్రులారా. గుర్తుపెట్టుకోండి, మీ అందరి సహకారంతో మళ్ళీ ఎన్నికల నాటికి మరింత బలోపేతమై 90కి తగ్గకుండా అసెంబ్లీ స్థానాలు గెలుస్తాము. కారణం మన ఇష్టమైనటువంటి కార్యక్రమాలు, మనం ఇస్తున్నటువంటి అభివృద్ధి, మనం ఇస్తున్నటువంటి సంక్షేమ ఫలాలు. మరో కారణం, ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పని అయిపోయింది. నిన్న మొన్న చూస్తూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న తగాదా, బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న ఆస్తుల కొట్లాట, కవిత గారి కొట్లాట దేని కొరకు? మనకు అవసరమా? కవిత గారు దేనికోసం కొట్లాడుతూ ఉన్నారు? వాళ్ళ అన్న వాళ్ళ నాయన దోచుకున్న వేల కోట్ల రూపాయల్లో సరైన వాటా రాక ఇలా రోడ్డున పడుతున్నటువంటి పరిస్థితి ప్రజలు చూస్తూ ఉన్నారు. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, వచ్చే ఎన్నికల నాటికి రాజకీయ ముఖ చిత్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉండదు, ఉండదు కాక ఉండదు. తెలంగాణ లాంటి రాష్ట్రంలో కుల సమీకరణలు, మత సమీకరణలు ఈ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు, రాదు కాక రాదు. కాబట్టి నేను మళ్ళీ ఘట్టాపథంగా చెప్తా ఉన్నా, వచ్చే ఎన్నికల్లో 90 సీట్లకు పైగా గెలిచి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఖార్గే గారి నేతృత్వంలో, సోనియా గారి నేతృత్వంలో, రాహుల్ గాంధీ ఆశయంతో మనం ఏర్పాటు చేస్తాం. అంతలోపు మీ కలలన్నీ సాకారం చేసే బాధ్యత ముఖ్యమంత్రి గారిది, నాది, మంత్రులందరూ అన్నమాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం.